హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది. ఎపిసోడ్ 42. భరత్ని ఎలా చంపావో చెప్పు అని అజయ్ని అడిగింది కావ్య. అందుకు నిరాకరిస్తూ ఉంటాడు అజయ్. కానీ కావ్య అతని మీద ఒత్తిడి తెస్తుంది. దాంతో అబ్బా, ఇన్ని రోజుల తర్వాత మనకు దొరికిన ఈ ఏకాంతాన్ని ఆ చెత్తతో ఫిల్ చేస్తావా ఏంటి కావ్య? ఇప్పుడు వద్దులే అన్నాడు అజయ్. ఇప్పుడు మనం చేసేదేముంది చెప్పు, ఈ ముద్దులు మురిపాలు తప్ప అసలు మ్యాటర్ ఏమీ ఉండదు కదా. అయినా ఈరోజు మాత్రమే కాదు, రేపు ఎల్లుండి 3 రోజులు మనదే. మా అత్తయ్య 3 రోజుల వరకు రాదు. నువ్వు నీ భార్యకి క్యాంపుకి వెళ్తున్నాను అని ఫోన్ చేసి చెప్పు. ఈ 3 రోజులు నా దగ్గరే ఉండొచ్చు అంది కావ్య. ఇదేదో బాగుందే, ఈవినింగ్ దానికి ఫోన్ చేసి చెప్తానులే అన్నాడు అజయ్. ఆ మాటతో టైం ఉంది కాబట్టి నువ్వు ముందు ఆ భరత్ని ఎలా చంపావో చెప్పు అంది కావ్య. ఆమె పూర్తిగా తనది అనే నమ్మకం పెంచుకున్న అజయ్ అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకదాని వెంట ఒకటి చెప్పడం మొదలుపెట్టాడు. 2 రోజుల్లో కావ్య దగ్గరికి వస్తాను అన్న భరత్ ఆ 2 రోజులు గడవడంతో ఆ రోజు మధ్యాహ్నం ఆమె దగ్గరికి బయలుదేరడానికి ఇంటికి వచ్చాడు. అతను బయలుదేరే సమయానికి అక్కడికి వచ్చాడు అజయ్. అయితే అతని ఆలోచన వేరు. భరత్ ఆఫీస్కి వెళ్ళుంటాడు కాబట్టి మరోసారి కావాలని కావ్యని టచ్ చేద్దామని వచ్చాడు అజయ్. కానీ అక్కడ కావ్యకి బదులు భరత్ ఉండటంతో కాస్త షాక్ అయి వెనక్కి వెళ్ళబోయాడు. అప్పుడే అతన్ని చూసిన భరత్ ఒక్క నిమిషం అజయ్ అని పిలిచాడు. ఎప్పుడు సార్ అని లేదా అజయ్ గారు అని పిలిచిన భరత్ అలా ఏకవచనంతో పిలవడంతో సీరియస్గా అతని వైపు చూశాడు అజయ్. ఏంటి ఇలా వచ్చావు అని అతన్ని అడిగాడు భరత్. ఏంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను పోలీస్ని, నా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా అని అన్నాడు అజయ్. నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా? మళ్ళెందుకు వచ్చావు అని అడిగాడు భరత్. ఆ మాటతో అతనికి జనరల్గా ఉన్న ఈగో హట్ అవ్వడంతో నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా అని కాస్త వెటకారాన్ని జోడిస్తూ అడిగాడు అజయ్. చూడు అజయ్, ఇప్పటి వరకు జరిగిందేమో కానీ ఇకపై నువ్వు నా భార్య వైపు కన్నెత్తి చూసినా ఊరుకోను అని చెప్పాడు భరత్. నేను చూడను, అది చూస్తే ఏం చేస్తావురా అని అడిగాడు అజయ్. షటప్, నోటికి వచ్చినట్లు మాట్లాడకు అన్నాడు భరత్. ఉన్న నిజమే మాట్లాడుతున్నాను. దానికి నేనంటే పిచ్చి. నేను కన్నుతో సైగ చేస్తేనే నిన్ను వదిలేసి నాతో ఎగురుకుంటూ వచ్చేస్తుంది. మొన్న ఏదో పెద్ద పతివ్రతలా బిల్డప్ కొట్టింది, కానీ నిజం చెప్పనా, దాని కడుపులో బిడ్డకి తండ్రిని నేనే. అనవసరంగా నువ్వు అని మురిసిపోకు అని అన్నాడు అజయ్. ఆ మాటంతో కోపంతో ఊగిపోయిన భరత్, ఏం కూసావురా, నా భార్యని ట్రాప్ చేసిందే కాకుండా ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఆ కలంకం అంటిస్తావా అంటూ అజయ్ షర్ట్ పట్టుకున్నాడు భరత్. దాంతో నీకెంత పొగరు, నా షర్టే పట్టుకుంటావా అంటూ అతన్ని లాగిపెట్టి కొట్టాడు అజయ్. ఆ దెబ్బకి కాస్త బలం తక్కువ ఉన్న భరత్ బాధతో సరిగా తినక ఇంకా నీరసంగా ఉండటంతో వెళ్ళి అంత దూరాన పడ్డాడు. తన షర్ట్ సర్చ్ చేసుకుంటూ, చూడు, నీ భార్య కావ్య నాది. అదంటే నాకు పిచ్చి. దాన్ని నేను 2వ భార్యగా చేసుకుందాం అనుకున్నా. ఆ పతివ్రత నా కోసం ఆగకుండా నిన్ను కట్టుకుంది. తప్పకుండా నిన్ను చేసుకుంది. కానీ నీ ఫేస్కి అంత అందమైన అమ్మాయి వస్తుంది అని నువ్వెలా అనుకున్నావురా? దాని కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. దాని పక్కన నేనెలా ఉంటాను, నువ్వెలా ఉంటావు? ఒక్కసారి ఊహించుకో. బెటర్ దాన్ని వదిలేయి, నేను ఉంచుకుంటాను అని అన్నాడు అజయ్. అతని మాటలు భరత్లో అంతులేని బాధను కలిగిస్తుంటే చివరి మాటలు మాత్రం కోపం రప్పించగా వెంటనే లేచి, చెత్తవాగుడు వాగితే నా చేతిలో చస్తావు. మర్యాదగా ఇక్కడి నుంచి మా జీవితాల నుంచి వెళ్ళిపో అని అన్నాడు. నో వే, నువ్వు చచ్చినా వెళ్ళను. నీ భార్య కావ్య నాది. అది నాది కాకుండా ఎవరూ ఆపలేరు అంటూ అక్కడి నుంచి వెళ్తుండగా అప్పటికే సహనం నశించిన భరత్ వెనక నుంచి అజయ్ షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి రూమ్లోకి విసిరేశాడు. దాంతో 2 రౌండ్స్ తిరిగి కింద పడ్డాడు అజయ్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నేను నిన్నేమీ అనలేదు. అనవసరంగా మా జీవితాల్లోకి రావద్దని మాత్రమే అంటున్నాను. మా జీవితాల్లోకి వస్తే నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు భరత్. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? నేను ఒక్కడి కొడితే నువ్వు చచ్చూరుకుంటావు. కేసు కూడా లేకుండా చేయగలను అన్నాడు అజయ్. నేను ఆ దెబ్బ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. నీ గురించి నీ భార్యకు చెప్తే విడాకులు ఇస్తుంది. ఆ తర్వాత తనకున్న పలుకుబడితో నీ ఉద్యోగం తీయించటం,
ఆమెకి క్షణాల్లో పని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మమ్మల్ని వదిలేసి నీ భార్యతో బుద్ధిగా సంసారం చేసుకో అని అన్నాడు భరత్. ఆ మాటతో అజయ్ వంకరగా నవ్వి, నేను మీకు అంత ఛాన్స్ ఇస్తానా? అసలైనా ఎవర్రా నువ్వు? నాకు కావ్యకి మధ్య అసలు నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటి? నీతో ఏం పని కావ్యకి? నేనున్నాను కదా తనకి సుఖపెట్టడానికి. తనని నేను చూసుకుంటాను. అయినా నువ్వేం మొగిడివిరా? పెళ్ళాం పరాయి వాడితో కనిపిస్తే చావాల్సింది పోయి ఇంకా బ్రతుకున్నావేంట్రా? నీకు చీము నెత్తిరి లేవు అని రెచ్చగొట్టాడు అజయ్. ఆ మాటతో పిడికిలి గట్టిగా బిగించిన భరత్ అజయ్ దగ్గరికి వెళ్ళి కాలర్ గట్టిగా పట్టుకొని అతన్ని తన్నాడు. దాంతో అమ్మ అని అరిచిన అజయ్ వెంటనే అతని కాళ్ళు పట్టుకొని లాగాడు. దాంతో వెల్లకిలా పడ్డాడు భరత్. అతను పడటమే తల నేలకి తాకి దిమ్మ తిరిగిపోయింది. అదేమీ పట్టించుకుని అజయ్, నీకెంత ధైర్యం ఉంటే నీ కాలుతోనే నన్ను తంతావు అంటూ భరత్ కాలు పట్టుకొని మళ్ళీ బండకేసి బాదినట్లు నేలకేసి కొట్టాడు. దాంతో ఆ క్షణమే భరత్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య గురించి అజయ్ అన్న ఒక్కొక్క మాట అతనికి బాధను మిగిల్చడంతో ఆ బాధ చచ్చిపోయినా అతని ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఆ వెంటనే అతన్ని ఉరివేసుకున్నట్లు క్రియేట్ చేసి తలుపుకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్. అయితే తలుపుకి తాళం వేసి ఉండగా లోపల భరత్ సూసైడ్ ఎలా చేసుకున్నాడు, అతన్ని ఎవరో చంపి అలా క్రియేట్ చేసి తాళం వేశారు అనే పాయింట్ మీద పోలీసులు కేసు రన్ చేయొచ్చు. కానీ ఆ తాళం వేసింది కావ్య తీసింది. అవన్నీ కూడా ఏమీ రాయకుండా కేసు కొట్టేసేలా సాక్ష్యాలు క్రియేట్ చేశాడు అజయ్. అదంతా అతని చేతిలో పని. ఇలా జరిగిందంతా కావ్యకి పూసగుచ్చినట్లు చెప్పాడు అజయ్. అదంతా విన్న కావ్య కంట్లోంచి నీళ్లు జలజల రాలుతూనే ఉన్నాయి. అంతా చెప్పి ఆమె ముఖం వైపు చూసిన అజయ్, ఏంటి డార్లింగ్, నీ మాజీ భర్త చావు నీకు కన్నీరు తెప్పిస్తుందా అని అడిగాడు అజయ్. ఆ మాటతో సీరియస్గా అజయ్ వైపు చూసింది కావ్య. ఆమె చూపుకే కనుక శక్తి ఉంటే అజయ్ అలానే మాడి మసైపోయేవాడు. ఏంటి ఇప్పటి వరకు వాడి చావు గురించి చెప్పు చెప్పు అని సతాయించి తీరా అంతా చెప్పాక మొహం అలా పెట్టావు? ఇందులో నీకు నా ప్రేమ కనిపించడం లేదా పిల్ల అని అడిగాడు అజయ్. ప్రేమ కాదు, నీ శాడిజం కనిపిస్తుంది. చచ్చే ముందు కూడా తనను ప్రశాంతంగా చావనివ్వలేదా అని కూర్చున్నది కాస్త లేచింది కావ్య. వాడెలా చేస్తే నీకెందుకు? మన ఇద్దరి మధ్య ఏ అడ్డు లేకుండా చేశాను కదా, ఇంకేం కావాలి అంటూ ఆమె చేయి పట్టుకొని అలానే తన వల్ల కూర్చోబెట్టుకోబోయాడు అజయ్. దాంతో అతని చేతిని విసిరికొట్టిన కావ్య వెంటనే అదే రూమ్లో ఉన్న కత్తిని తీసుకొని అజయ్పై అటాక్ చేసింది. అది ఆల్రెడీ ఊహించిన అజయ్ గట్టిగా ఆమె చేయి పట్టుకొని వెనక్కి మడిచి, ఏంటే పిచ్చి వెదవలా కనిపిస్తున్నానా నీకు? నువ్వెంత, నీ బతుకెంత? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, అలాంటిది నా దగ్గరే డ్రామాలు పే చేస్తున్నావా అని అడిగాడు. దాంతో కోపంగా అజయ్ వైపు చూసింది కావ్య. కోపంలో కత్తిలా ఉంటావే బామ, అయినా నువ్వంత కోపంగా ఉండి నాతో అంత రూడ్గా బిహేవ్ చేసి నా మొగుడే నా దేవుడు, నా మొగుడు నా ప్రత్యక్ష దైవము అని తొక్కలో డైలాగులు కొట్టి తీరా వాడు చచ్చాకేమో నేనంటే ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే నమ్మేస్తాననుకున్నావా అని మళ్ళీ అడిగాడు అజయ్. ఆ మాటలకు అనుకోకుండానే కావ్యలో చిన్నపాటి భయం మొదలైంది. దాంతో బిక్కుబిక్కుమంటూ అతన్ని చూడటం మొదలుపెట్టింది. వావ్, నీలో ఈ యాంగిల్ కూడా భలే ముద్దుగా ఉంది. అయినా నువ్వు నా నుంచి నిజం రాబట్టి నన్నేదో చేయాలనుకుంటున్నావని నాకు ముందే అర్థమైంది. ఆ మాత్రం అర్థం చేసుకోకుండానే పోలీస్ అవ్వటమే కాకుండా ఒకరిని చంపి ఉంటాను అని ఎలా అనుకున్నావు? నేను శాడిస్ట్ నా కొడుకుని, అందుకే నీకు అంతా పూసిగొచ్చినట్లు చెప్పాను. ఇంకో విషయం చెప్పనా? మీ వారిని ఇంకా చాలా మాట్లాడినాను. అవన్నీ చస్తే నీ గుండె ఆగిపోతుంది అని అన్నాడు అజయ్. అజయ్ని ట్రాప్ చేసి నిజం చెప్పించి చంపాలి అనుకుంటుంది కావ్య. ఆమె అడిగినవన్నీ చెప్పిన అజయ్ ఆమె అటాక్ని అడ్డుకొని ఆమెను లాక్ చేస్తాడు. అతని మాటలకు కావ్య వణికిపోతుండగా, కడుపుతో ఉన్నావు, నాకంటే చిన్నదానివి, నాలో ఉన్న బలంలో 10% కూడా నీకు లేదు. అలాంటిది నువ్వు నన్ను చంపాలి అనుకున్నావా? లేదు, నన్ను చంపడానికి ట్రై చేస్తావా? అదంత ఈజీ అనుకుంటున్నావా అని అడిగాడు అజయ్. అతని మాటలకు ఆమె వెన్నులో వణుకు పుట్టిస్తుంటే గట్టిగా అరవబోయింది కావ్య. దాంతో వెంటనే ఆమెను దగ్గరికి లాక్కొని నోరు నొక్కేశాడు అజయ్. అసలే కడుపుతో ఉండి ఆయాసంగా ఉన్న కావ్య అతను అలా నోరు నొక్కేసరికి
గిజగిజలాడిపోతుంది. ఆమెను దగ్గరికి లాక్కొని చంప కొరికిన అజయ్, నన్ను చాలా తక్కువ అంచనా వేసి నా చేతికి భలే చిక్కావే. నీ మొగుడు ఎలా నా చేతిలో చచ్చాడో అలానే నిన్ను చంపేయనా అని అడిగాడు. ఆ మాటతో భయంగా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వద్దు అని తల అడ్డంగా ఊపింది కావ్య. ఆమెకి ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. వద్దా? ఎందుకు చంపద్దు? సో చంపకుండా ఏం చేద్దామంటావు అని అడిగాడు అజయ్. కావ్య అప్పటికి ఊపిరి సరిగా అందక కళ్ళల్లోంచి నీళ్లు జారుతుంటే మనిషి ప్రాణాలు పోయినట్లు ఫీల్ అయింది. ఇక నా ప్రాణం పోతుంది అనుకున్న క్షణంలో టక్కున ఆమెను వదిలేశాడు అజయ్. దాంతో వణికిపోతున్న కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటుండగా ఆమెను మళ్ళీ దగ్గరికి లాక్కొని, చూడు, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మర్యాదగా నేను చెప్పినట్లు విను, లేదంటే నీ జీవితం ఇక్కడితోనే ముగిసిపోతుంది. నేను పోలీసుని ఒక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వాడిని. నిన్ను కూడా చంపి అలా చెయ్యగలను అని అన్నాడు అజయ్. కావ్య ఏం మాట్లాడకుండా అజయ్ని ఎలా చంపాలా అని దిక్కులు చూస్తుండగా ఆమె ఆలోచన అర్థమైన అజయ్ కోపంతో ఆమె గొంతు పట్టుకొని, నిన్నిలా కాదే, నీలాంటి దాన్ని వదిలేయటం తప్పు. ఇప్పుడే ఈ క్షణమే నేను నిన్ను చంపేస్తాను, నీ మొగుడు చావులాగా చిత్రీకరిస్తాను అంటూ గట్టిగా గొంతు పిసకడం మొదలుపెట్టాడు. దాంతో చేతులు రెండు చాచిన కావ్య అతను గొంతు పిసికే గ్యాప్లోనే రెండు చేతులకు అందిన వస్తువులు పట్టుకొని గట్టిగా అజయ్ తల మీద కొట్టింది. ఆమె ఒక చేతిలో ఫ్లవర్ వాజ్ ఉంటే మరొక చేతిలో వాటర్ హీటర్ ఉంది. ఆ రెండింటితో అజయ్ తల మీద కొట్టేసరికి అజయ్ ఒక క్షణం ఆమెను వదిలేశాడు. దాంతో వెంటనే రియాక్ట్ అయిన కావ్య మరోసారి ఆ రెండింటితో అజయ్ తల మీద కొట్టి వెనక్కి నెట్టి అదే ఇంట్లో మూలకు ఉన్న రోకలి బండ తీసుకొని మరోసారి గట్టిగా తన బలమంతా ఉపయోగించి అజయ్ నెత్తి మీద కొట్టింది. దాంతో రెండు చేతులతో తల పట్టుకున్న అజయ్ గట్టిగా అరిచాడు. అతని అరుపుకు ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది. ఏ మాత్రం ఆ అరుపుకు జాలి చూపించినా కూడా తప్పే అనుకున్న కావ్య మరొక దెబ్బ ఇంకాస్త గట్టిగా వేసింది. ఆ దెబ్బకి ఈసారి అజయ్ నోటి నుంచి అరుపు రాలేదు. అతని ప్రాణమే గాలిలో కలిసిపోయింది. కింద పడిన అజయ్ ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా ఉంటే అతన్ని చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ తన చేతులకు కాళ్ళకు పని చెప్పిన కావ్య అతన్ని ఎలా పడితే అలా కొడుతూనే ఉంది. మొదట అజయ్ గొంతు విన్నప్పుడే అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది జయంతి. ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ ఆమె వెనకే ఉన్నారు మహా, కమల. వాళ్ళ ముగ్గురిని చూసి ఆగిన కావ్య అక్కడే కూర్చొని తన ఆయాసాన్ని తీర్చుకోవడం మొదలుపెట్టింది. కింద పడి ఉన్న భర్త శవాన్ని చూసిన జయంతి పరుగున అతని దగ్గరికి వెళ్ళి ఏడవటం మొదలుపెట్టింది. కమల పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే మహా కావ్య దగ్గరికి వెళ్ళి ఆమెకి మంచినీళ్ళు తాగించింది. నిజానికి భానుమూర్తి క్యాంపుకి వెళ్ళటంతో మధ్యాహ్నం పర్మిషన్ తీసుకొని కావ్య వాళ్ళ దగ్గరికి రావాలని బస్ కోసం బస్టాండ్కి వచ్చింది మహా. అప్పుడే బస్ దిగిన పిల్లలు కమల ఆమెకు కనిపించారు. దాంతో కావ్య ఒక్కతే ఎందుకు ఉండాలి, ఎలాగో భానుమూర్తి కూడా లేడు కదా అని ఇద్దరు పిల్లలతో సహా కావ్య దగ్గరికి వచ్చారు. ఇంతలోనే ఇంత అనర్థం జరిగిపోయింది. ఇక ప్రజెంట్కి వస్తే కావ్య కాస్త కూల్ అయ్యాక, ఏంటి కావ్య ఇలా చేసావు, ఎందుకు అతన్ని చంపేశావు, అంత పాపం అతను ఏం చేశాడు అని కంగారుగా అడిగింది మహా. ఏం చేశాడా అక్క? ఏం చేశాడంటే నా మొగుడిని చంపేశాడు. నా కోసం నా మీద ఉన్న పిచ్చి ఇష్టంతో, అంతులేని కామంతో నా మొగుడిని చంపేశాడు. అందుకే వాడిని చంపేశానక్క అని ఉన్మాదంగా అంది కావ్య. తప్పు చేశావు కావ్య, చాలా పెద్ద తప్పు చేశావు. అలాంటి వాళ్ళని చట్టానికి పట్టివ్వాలి. అంతేకాని నువ్వు ఈరోజు వాడిని చంపితే నీ భవిష్యత్ ఏంటి, నీ బిడ్డ భవిష్యత్ ఏంటి అని అడిగింది మహా. మరేం పర్వాలేదక్క, ఇప్పుడు ఈ క్షణం నేను చచ్చిపోయినా నాకేం పర్వాలేదు. కానీ నా మీద కసితో, ఉన్మాదంతో నా జీవితాన్ని నాశనం చేశాడు వీడు. నా బావని చంపేశాడు. ఎంత మాయలోడో తెలుసా అక్క వీడు. నాకు ఇక్కడికి వచ్చాక జయంత్ అక్క మొగుడుగా వీడి పరిచయం కాదు అక్క, ఇక్కడికి రాకముందే వీడు నాకు తెలుసు అని అంది కావ్య. ఆ మాటతో అప్పటి వరకు భర్త శవం మీద పడి ఏడుస్తున్న జయంతి కళ్ళెత్తి ఆశ్చర్యంగా కావ్యను చూసింది. ఆ చూపు గట్టిగా తగిలిన కావ్య, నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను. నీ విషయంలో కూడా నేను చేసింది తప్పే. అయితే నేను చేసిన తప్పు నీ పసుపు కుంకుమలు పోవడానికి కారణం అవ్వటం కాదు. నీకు తెలియకుండా నీ మొగుడితో సంబంధం పెట్టుకోవడం నేను చేసిన తప్పు అని అంది కావ్య. ఆ మాటతో కమల, మహా, జయంతి ముగ్గురు షాకింగ్గా
కావ్యం చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.